హాయ్ సిస్టర్స్, జై శ్రీకృష్ణ. మహిళ జీవితం రంగులమయం కావాలంటే ఇదిగో ఈ పూల తోటలా వికసించాలంటే ముందుగా మనం మన గురించి తెలుసుకోవాలి. మనం ఎందులో ఇష్టపడుతున్నాము, ఏ విషయం అంటే మనకు చాలా ఆసక్తి ఉంది. ఎందుకంటే ఈ ప్రతి పువ్వుకు ఒక ఆకర్షణీయమైన రంగు, వాసన ఉన్నట్టే ప్రతి ఫలానికి ఒక తీయదనం, కమ్మదనం, రుచి ఉన్నట్టే ప్రతి మహిళకు ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి ఉన్న విషయాన్ని తను డెవలప్ చేసుకున్నప్పుడే ముందంజలోకి వస్తుంది. తను అనుకున్నది సాధిస్తుంది. మరి ఈ విషయంలో నీకు ఏ విషయం పైన ఆసక్తి ఉంది? నువ్వు ఎందులో రాణించాలనుకుంటున్నావు? నీ గురించి నువ్వు తెలుసుకొని ముందుకు నడవాలి. అప్పుడే మనం ఈ పువ్వులు, పండ్లు, పచ్చదనం లాగానే వికసిస్తాము. మరి ఇంకెందుకు ఆలస్యం? నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలుపెట్టు. ప్రయత్నించు. తొలకరి జల్లులు పడగానే ఎంత స్వచ్ఛంగా ఉన్న ఈ పూల తోటలాగానే మంచి ఆలోచనలతో మంచి మంచి పనులను మొదలుపెట్టి నువ్వు కూడా నీ జీవితాన్ని రంగులమయం చేసుకో. ఎందుకంటే ఎవరో చెప్పిన పనిని చేయడం కాదు, నీకు నచ్చిన పనిని చేసినప్పుడే నువ్వు చాలా సంతోషపడతావు. నీకు సమాజంలో గుర్తింపు ఉంటుంది. ఇక మొదలు పెడతావు కదూ. మీ అనిత. నేను ఎందుకు మీకు చెప్పాలి అని అనుకోకండి. ఎందుకంటే నాకు ఎవరో చెప్పడం వల్ల కాదు, నాది నాకు తెలిసినందువల్ల నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది నా స్వార్థం కోసం కాదు. మీరు అందరూ బాగుంటే అందులో నేను బాగుంటాను అని నా మనసుకు అనిపించింది. అందుకే ప్రతిరోజు మీకు ఇలా చెప్పాలనుకుంటున్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏ ఒక్కరో సాధికారతను సాధించడం కాదు. ప్రతి ఒక్కరం సాధికారతను సాధించినప్పుడే మన దేశం బాగుంటుంది. కళ్ళు మూస్తే మనకు దైవం కనిపించాలి. కళ్ళు తెరిస్తే అభివృద్ధి చెందిన, సంతోషంగా ఉన్న మన భారతదేశం మన కళ్ళ ముందు ఉండాలి. అదే నా తాపత్రయం. దీనికోసం మీ ప్రతి ఒక్కరి సహకారం నాకు అవసరం. ఎందుకంటే మనందరం బాగుపడినప్పుడే కదా మన జడ్చర్ల బాగుంటుంది, మన దేశం బాగుంటుంది, అందులో మన ప్రతి ఇల్లు కూడా బాగుంటుంది. జై శ్రీకృష్ణ.